ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. కాగా ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 22వ తేదీతో ముగుస్తుంది. వెంటనే అమెరికా ఇరాన్పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉందని రష్యా ఇరాన్ను హెచ్చరించింది. దీనికి సంబంధించి అమెరికా మిలిటరీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుందని టెహ్రాన్ హెచ్చరించింది. మిడిల్ ఈస్ట్లో భారీ స్థాయిలో అమెరికా మిలిటరీ బలగాలను మోహరిస్తుందని, ఇక టెహ్రాన్పై నేరుగా దాడి చేసేందుకు వాషింగ్టన్ ప్రణాళిక సిద్ధం చేసుకుందని మాస్కో టెహ్రాన్ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఇరాన్కు రష్యా అందించిన సమాచారం గురించి ఈ కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ఇరాన్పై ఈసారి భారీ ఎత్తున దాడులకు అమెరికా సన్నాహాలు చేస్తోందని రష్యా ఇరాన్ను హెచ్చరించింది. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. 22వ తేదీ ఉదయంతో కాల్పుల ఒప్పందం ముగుస్తుంది. వెంటనే అమెరికా ఇరాన్పై భారీ ఎత్తున దాడులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుందని రష్యా ఇరాన్ను హెచ్చరించింది. దీనికి సంబంధించి మిడిల్ ఈస్ట్లో ఇప్పటికే సుమారు 50,000 మంది సైనికులను దించింది. వారిలో ఎలైట్ యూనిట్కి చెందిన 82వ ఎయిర్బోర్న్ డివిజన్ డెల్టా ఫోర్స్ను కూడా దించింది. దీంతో పాటు యుఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ అనే న్యూక్లియర్ పవర్డ్ సూపర్ కెరియర్ 5,000 మంది స్ట్రైక్ గ్రూప్ను కూడా మిడిల్ ఈస్టుకు తరలించింది. దీన్ని బట్టి చూస్తే అమెరికా టెహరాన్పై పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగాలని నిర్ణయానికి వచ్చిందని రష్యా భావిస్తోంది. కాగా అమెరికా 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని తనకనుకూలంగా మలుచుకుంటోంది. ఆయుధాలను సమకూర్చుకోవడంతో పాటు కొత్త వ్యూహాలతో పాటు అదనంగా సైనికులను సిద్ధం చేసుకోవడానికి ఈ సమయాన్ని వినియోగించుకుందని భావిస్తోంది. అమెరికా వాలకం చూస్తే ఇక నేరుగా ఇరాన్తో అమీతుమీ తేల్చుకోవాలని చూస్తోందని తెలుస్తోంది. భారీ దాడుల క్రమంలో బాగంగి ప్రాంతంలో తన సైనిక ఉనికిని మరింత పెంచుకోవడానికి పెంటగాన్ ప్రయత్నాలు మొదలెట్టినట్లు రష్యా సమాచారం ఇవ్వడంతో టెహరాన్లో కూడా భయాందోళనలు మొదలయ్యాయి. కాగా అమెరికా ముందస్తుగా అన్ని సిద్ధం చేసుకోవడంతో ఈసారి యుద్ధం పూర్తి మిడిల్ ఈస్టుకు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని రష్యా హెచ్చరించింది. ఇక రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ అంచనా ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్ కలిసే సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేసినా చేయొచ్చని భావిస్తోంది. కాగా ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ మిడిల్ ఈస్ట్లో అమెరికాకు చెందిన సుమారు 50,000 మంది కంటే ఎక్కువ మంది సైనికులు, వారిలో 2,500 మంది మెరైన్స్, మరో 1,200 మంది 82వ ఎయిర్బోర్న్ డివిజన్కు చెందిన వారితో పాటు ఇతర ఎలైట్ యూనిట్కి చెందినవారు ఉన్నారు. ఇవన్నీ ఒకేటైతే సుమారు అమెరికాకు చెందిన 500 యుద్ధ విమానాలను మిడిల్ ఈస్టర్న్ ఎయిర్ ఫీల్డ్లో మోహరించింది. అలాగే 20 యుద్ధ నౌకలను మోహరించినట్టు రష్యా స్పుత్నిక్ రష్యా సాటిలైట్ ద్వారా ఇమేజ్లను సేకరించి వివరాలను ఇరాన్కు అందించింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన వెంటనే వాషింగ్టన్ మిడిల్ ఈస్టుకు యుఎస్ఎస్ బాక్స్ ఎయిర్ క్రాఫ్ట్తో పాటు యుఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ను కూడా యుద్ధ రంగానికి పంపించే అవకాశాలున్నాయని రష్యాకు చెందిన సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది. కాగా అమెరికా దళాలు ఇరాన్ నుంచి వచ్చే మిసైల్ను అడ్డుకునేందుకు సర్వశక్తులొడ్డుతాయి. అలాగే తమ ఇంటెలిజెన్స్ సర్వీస్ను విస్తృతంగా వినియోగించుకుంటాయి. కాగా బదులుగా ఇరాన్ ప్రభుత్వం సైనిక యంత్రాంగం కూడా స్థిరంగా పనిచేస్తున్నాయని, అలాగే అమెరికా, ఇజ్రాయెల్ అంచనా వేసినట్లు ఇరాన్లో ఎలాంటి అశాంతి నెలకొనలేదని రష్యా ధృవీకరించింది. కాగా అమెరికాతో పాటు ఇజ్రాయెల్లో ఇరాన్లో అశాంతి నెలకొందని, ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారని భావిస్తోంది. ప్రస్తుతం టెహరాన్లో అలాంటి పరిస్థితి మాత్రం లేదు. ఇరాన్ అధికారులు దేశంలో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చుకున్నారు. పౌర ప్రభుత్వంతో పాటు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ కూడా స్థిరంగా పనిచేసుకుంటున్నాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది. కాగా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం నిలిపింది మాత్రం పాకిస్తాన్, చైనాలు. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా తాము కూడా కాల్పుల విరమణకు అంగీకరిస్తామని ముందుకొచ్చింది. అయితే లెబనాన్ భూభాగం కాల్పుల విరమణ ఒప్పందం పరిధిలోకి రాదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే అంతర్జాతీయ నిపుణులు మాత్రం కాల్పుల విరమణ ఒప్పందం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు లేవని అభిప్రాయపడుతున్నారని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది. దీనికి కారణం ఈ యుద్ధంలో అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోలేకపోయాయి. కాబట్టి రేపో మాపో తిరిగి ఇరాన్ యుద్ధానికి దిగే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నాయి.
కాల్పుల ఒప్పందం ముసుగులో 2 వారాల సమయాన్ని మిలిటరీ పరంగా అమెరికా, ఇజ్రాయెల్లు మరిన్ని ఆయుధాలు సమకూర్చుకోవడానికి వినియోగించుకుంటాయి. ఇక అమెరికా గ్రౌండ్ మిలిటరీ ఆపరేషన్కు సన్నాహాలు మొదలెట్టింది. దీనికిగాను మిడిల్ ఈస్ట్లో అమెరికా భారీ మొత్తంలో సైనికులను దించి ఇరాన్తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది. కాల్పుల విరమణ ముసుగులో అమెరికా, ఇజ్రాయెల్లు తమ మిలిటరీ బలగాలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాల్పుల విరమణ గడువు ముగిసేలోగా అంటే ఈ నెల 22వ తేదీలోగా అమెరికా యుద్ధ విమానాలు అరేబియా సముద్రంలోకి వచ్చే అవకాశాలున్నాయని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది. కాగా రష్యా మాత్రం ఇరాన్కు పరోక్షంగా మద్దతు ప్రకటిస్తోంది. రష్యా, చైనాలు కూడా రహస్యంగా ఇరాన్కు ఆయుధాలిచ్చి అమెరికా, ఇజ్రాయెల్కు గట్టి కౌంటర్ ఇవ్వడానికి సహకరిస్తున్నాయన్న టాక్ కూడా ఇంటర్నేషనల్ మీడియాలో వార్తల్లో వస్తున్నాయి. ఎందుకంటే అత్యంత బలమైన అమెరికాను ఇరాన్ గట్టిగా ఎదుర్కొంటుంది అంటే వెనుక బలమైన శక్తి ఉండాలి. అది రష్యా, చైనాలనేది బహిరంగ రహస్యమే. చైనా అత్యాధునిక ఆయుధాలను సమకూర్చడం వల్లనే అమెరికా తోక ముడిచిందని, అందుకే ట్రంప్ బలవంతంగా ఇరాన్ను కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని బెదిరించి తన పంతం నెగ్గించుకున్నాడు. ఇక టెహ్రాన్పై అమెరికా సైనిక చర్యను తీవ్రంగా వ్యతిరేకించింది. ఇరాన్ అణు కార్యక్రమంతో పాటు వివాదాలను పరిష్కరించడానికి దౌత్యపరమైన సంప్రదింపులే ఉత్తమమైన మార్గాలని కూడా రష్యా పలుమార్లు అమెరికాకు సూచించింది. ఇక తాజాగా సోమవారం ఉదయం ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ హార్మూజ్ జలసంధిలో తమ సరుకు రవాణా నౌకను అమెరికా జప్తు చేసుకుందని, దీంతో తాము ఇస్లామాబాద్లో జరిగే తదుపరి రౌండ్ చర్చల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పారు. కాగా హార్మూజ్ ఇరాన్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న తర్వాత ట్రంప్ మాట్లాడుతూ చర్చల కోసం ఇస్లామాబాద్కు తన బృందాన్ని పంపుతున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగా చర్చల క్రమంలో ఇస్లామాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేసింది షరీఫ్ ప్రభుత్వం. ఇస్లామాబాద్ నగరంలో లాక్డౌన్ ప్రకటించింది. సుమారు 25,000 మంది భద్రతా సిబ్బందిని దించింది. ఇక లెబనాన్ విషయానికొస్తే ఇజ్రాయెల్తో 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. దీంతో వేలాది మంది లెబనీస్ పౌరులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుని ధ్వంసమైన ఇళ్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమెరికా మాత్రం శాంతి చర్చలకు సీరియస్గా ఉన్నట్లు కనిపించడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. తమపై నిందలు వేయడానికి అమెరికా అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అమెరికా వాస్తవాలు దాచిపెట్టి అన్ని అబద్ధాలు చెబుతోందని ఇరాన్ మండిపడుతోంది. మరి కాల్పుల విరమణ ముగిసిన తర్వాత అంటే 22 తర్వాత పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.